ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో మీకు స్క్రీన్ లో కనపడుతుంది ఏంటి, కింద ఉన్నటువంటి డార్క్ బ్లూ కలర్ ఏమో ప్యాట్ టీటీఎం అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్, లైట్ బ్లూ కలర్ లో పైన కనపడుతున్నదేమో మార్కెట్ క్యాప్ దాదాపుగా స్టడీగా పెరుగుతూ వచ్చి దాదాపు 2015 వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అంతగా పెరగడం లేదు చూడండి. అంటే అప్పటి నుంచి కొద్దిగా గొప్ప సైడ్ లోకి వెళ్ళిపోయింది. కానీ ప్రాఫిట్ చూస్తే 2015 దాకా పెరగడమే కాదు, ఆ తర్వాత కూడా పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు కూడా పెరుగుతూ వచ్చింది. అంటే మనం ఏం గమనించాలి, ఒకవేళ గనక మార్కెట్లో ప్రైసెస్ తగ్గి ఉండటానికి కారణమైనటువంటి టారిఫ్ల భయం కనుక తొలగిపోయినట్లయితే, తొలగిపోతుందో లేదో మీకు నాకు తెలియదు, ఒకవేళ తొలగిపోయినట్లయితే ఈ కంపెనీల యొక్క రేట్లు అమాంతం పెరగక తప్పదు, ఈ ఇండస్ట్రీ యొక్క షేర్లు. కానీ మీరు గమనించాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా ఇండస్ట్రీ మొత్తానికి ప్రాస్పెక్ట్స్ బాగున్నాయా లేవో చూసి రెడీగా ఉందాం. ఒకవేళ కనుక అలా వచ్చిన తర్వాత పాజిటివ్ న్యూస్ అంటూ వస్తుందో లేదో మనకు తెలియదు. పాజిటివ్ న్యూస్ వస్తే వెంటనే మనకు అందమేమో కదా అని మీరు భయపడుతున్నట్లయితే మీకున్న పోర్ట్ఫోలియోలో దాదాపుగా 10% వరకు కూడా ఫార్మాస్యూటికల్లో ఇప్పుడే కొనుక్కుని రెడీగా కూడా ఉండొచ్చు. అయితే ఇది నేను ప్రిఫర్డ్ అప్రోచ్ అంటే కాదు. మన ఉద్దేశం ప్రకారం, వివేకం సిద్ధాంతం ప్రకారం ఎవరికైనా ఎంత డబ్బు పెట్టినా మాక్సిమం లాభం రావడానికి ఆశపడాలి, కోరుకుంటూ ఉండాలి. అందువల్ల మన సిస్టమ్ ఎలా డిజైన్ చేసాం, మీరు కొంటాను అన్నప్పుడు ఈ ఫార్మాస్యూటికల్లో ఏదైనా టాప్ లో కనుక రికమెండేషన్ లిస్ట్ లో ఉంటే కొనమని చెప్తుంది, కానీ అదర్వైజ్ ఫార్మాస్యూటికల్ లేదు కాబట్టి ఫార్మాస్యూటికల్ కొందామని ప్రయత్నం చేయదు. ఒకవేళ మీకు ఆల్రెడీ 20% ఫార్మాలో ఉండి టాప్ లో ఫార్మా స్టాక్ ఉంటే అప్పుడు మాత్రం మీకు కొనదు, ఎందుకని మీకు ఎక్స్పోజర్ 20% ఉంది కాబట్టి. అలా జాగ్రత్తలన్నీ తీసుకోబట్టే ఎప్పుడు కూడా ప్రాసెస్ అనేవి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము. చేసిన వాళ్ళందరూ కూడా స్మైలింగ్ ఫేస్ తో ఉండగలుగుతున్నారు. ఇప్పుడు ఇలా మొత్తం మీద ప్రాస్పెక్ట్స్ బాగానే ఉన్నాయని తెలిసిన మనం ఒకసారి ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 90 days లో ఏం జరిగిందో కూడా చూద్దాం. ఇక్కడ మీకు చూసినట్లయితే 70 కంపెనీలు రిజల్ట్స్ ఇచ్చినట్టుగా కనపడుతుంది ఇప్పటి వరకు మనకి. ఆ 70 కంపెనీలు రిజల్ట్స్ ఇస్తే అన్ని కలిపి చూస్తే కూడా గ్యాప్ ఎంత ఉంది ఇండస్ట్రీలో, 28% ఉంది. యూజువల్ గా ఏ ఇండస్ట్రీలో కూడా ఇంత గ్యాప్ ఎప్పుడు ఉండదు. ఇంత గ్యాప్ ఉన్నది అంటే మీరు గమనించాల్సింది ఏంటి, ఈ కంపెనీల్లో ఈ సెక్టర్లో ఆ ఒక్క నెగటివ్ న్యూస్ కనుక మాయం అయితే, మాయం కూడా కావక్కర్లా, అనుకున్నంత డ్యామేజ్ లేదు అని తెలిస్తే కూడా చాలు, ఆటోమేటిక్ గా పరుగులు ఎత్తడం ఖాయం. అందువల్ల ఇందులో స్కోప్ అయితే ఉంది, కానీ ప్రమాదం లేదా అంటే ప్రమాదం కూడా ఉంది. అందుకే కొద్దిగా గొప్ప జాగ్రత్తగా ఉండాలి.